మాస్టర్ నమస్కారం. మాస్టర్ ఎన్ నమస్కారం. మాస్టర్ వి నమస్కారం. మాస్టర్ యోగ సాధకులకు, మాస్టర్ యోగ జిజ్ఞాసకులకు మాస్టర్ సివివి తెలుగు టాక్స్ స్వాగతం పలుకుతుంది. ఈరోజు మనం నూతన రాజయోగ ప్రవక్త మాస్టరు సివివి గారి అమృత వాక్కులు చదువుకుందాము. మాస్టర్ సివివి గారి అమృత వాక్కులు: 1. సాధన, జ్ఞానసిద్ధి ఈ రెండు లేకుండా ఎవ్వరూ జీవన్ముక్తులు కాలేరు. అమృతవాక్కులు 2. ఒక లక్ష్యము అనునది లేనప్పుడు సాధించుట అనునది ఏదీ లేదు. 3. మన లక్ష్యం ఏమిటి? మనము దేని కొరకు ఇక్కడకు పంపబడి ఉన్నాము? మన ద్వారా ఏ కార్యమును సాధించవలెనని సంకల్పము చేయబడినది? ఈ ప్రశ్నలకు సరియగు సమాధానములను నా యోగ సంస్థలో చేరిన వారు తెలుసుకోవలసి ఉన్నది. 4. ఏ విధమగు వాంఛ, కృషి లేకుండా సర్వ సౌకర్యములను తన కుటుంబ సంక్షేమమునకై ఏర్పరచి ఉన్నవాడు ఎవ్వడునూ లేడు. కనుక మనము ఈ నూతన యోగ సంస్థ ద్వారా ఏ విధముగా కృషి చేయవలసి ఉన్నదో, ఈ యోగ సాధనల ద్వారా పొందదగిన ఫలమేదో మనము తప్పనిసరిగా తెలుసుకొనవలసి ఉన్నది. ఒక నిర్దిష్టమైన లక్ష్యం అనునది లేనప్పుడు పొందదగినది కూడా ఏమీ లేదు. లక్ష్యము అనునది ఉన్నప్పుడే దాన్ని సాధించి ఆనందించుట అనునది జరుగును. 5. నా యోగ సాధన ద్వారా పూర్తి జాగృతావస్థ యందు ఈ దేహమున అన్ని విధములగు సిద్ధులను అందరును పొందగలుగుదురు. 6. పూర్ణ జ్ఞానంతో చేయగలిగింది ఏమిటి? కావలసింది పూర్ణ జ్ఞానం కాదు, స్థిరత్వము. సాగిపోయే సృష్టితో కలిసిపోకుండా, మారుతున్న కాలంతో మారకుండా స్థిరంగా నిలబడడమే మానవునికి కావలసింది. అందుకోసమే పరబ్రహ్మం నుండి వచ్చిన నేను అట్టి ప్రయత్నం చేస్తున్నాను. ఈ యోగాభ్యాస లక్ష్యము అట్టి స్థిరత్వమును మానవుడు పొందుటయే. 7. నేను మీలో నుంటిని, మీరు నా పని అనగా యోగాభ్యాసం చేయుడు. నేను మీ విషయం చూసుకొందును. 8. నేను సదా మీలో నుందును. మీకు కావలసిన సహాయము మీలో నుండి జరుపుచునే ఉందును. 9. నేను చెప్పిన రీతిగా సాధన చేస్తూ నాలో పూర్ణ విశ్వాసము ఉంచి మీ వికాసానికి సంబంధించిన అన్ని బాధ్యతలు నాకు వదిలివేయండి. 10. మీరందరూ నా స్థాయిని చేరుకొనుటయే నా సంకల్పము. అదియే బ్రహ్మత్వము సిద్ధించుట. మీలోని సమస్త తప్పుడు ఆలోచనలను విడిచిపెట్టి భక్తి శ్రద్ధలతో నే చెప్పిన విధముగా యోగాభ్యాసము చేయుడు. 11. మీలోని సమస్త తప్పుడు ఆలోచనలను విడిచిపెట్టి భక్తి శ్రద్ధలతో నే చెప్పిన విధముగా యోగాభ్యాసము చేయుడు. 12. నా ఈ నూతన యోగ మార్గమున 10 సంవత్సరముల సక్రమ యోగ సాధన ఉన్న ఎడల ఈ జన్మమునందే బ్రహ్మమును పొందవచ్చునని అధికారయుతముగా నేను చెప్పుచున్నాను. 13. ఐశ్వర్యము వస్తుంది పోతుంది, కానీ డబ్బుతో బ్రహ్మాన్ని కొనలేరు. 14. నాకు శిష్యులుగా నుండు వారెవరు గాని లోకమునకు విడ్డూరముగా తోచదగిన వేష భాషలతో నుండుట మంచిది కాదు. నలుగురితో పాటుగానే ఉండవలెను. 15. ఏ ఇద్దరి శరీర తత్వాలు ఒకటిగా నుండవు కనుక ఒకే మందు ఒకేసారి 50 మంది రోగులకు దగ్గు, జ్వరము ఏ విధముగా తగ్గించలేదో అదే విధముగా ఒక్కసారి అందరూ సిద్ధి పొందలేరు. అది వారి వారి సాధనలపై ఆధారపడి ఉన్నది. 16. కన్నులు మూసుకొని నన్ను స్మరించు, మిగిలిన పని నేను చూసుకుంటాను. 17. నేను చెప్పింది విని ఇదెందుకు
అదెందుకు అని ఎదురు ప్రశ్నలు వేయకుడు. సర్వ విధములగు విశ్వాసము నాపై నుంచి నా మీది గౌరవ భావముతో నే చెప్పింది చేయుడు. 18 నన్ననుసరించి వెళ్ళి నా మాదిరి నా అనుచరులుగా సాధన చేయండి. మీకు మీరుగా మీరున్న చోటనే మీ నుండి నా తదుపరి పిలుపును గుర్తించు స్థాయికి రాగలరు. 19 ఉదయము జరిపిన యోగ సాధన సాయంకాలం దాకా పనిచేయుచునే ఉండును. ఎప్పుడెంత జరగవలెనో అంతంత జరుగుచుండును. ఈ వీడియోను లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన మాస్టర్ సివివి యోగా మిత్రులు మీకు తెలిసిన వారు ఎవరైనా ఉంటే వారికి ఈ వీడియోను షేర్ చేయండి. ఇలాంటి అవకాశం ఇచ్చినటువంటి మాస్టర్ సివివి గారికి అలాగే గురుదేవులు శ్రీ డివి హనుమంతరావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మాస్టర్ ఎంఎన్ నమస్కారం. మాస్టర్ సివివి నమస్కారం.